ఇప్పటి వరకు నేను యుద్ధం చేయలేదు, కేవలం అందరితో ఆడుకున్నాను. ఇప్పటి వరకు కేవలం పద్మవ్యూహాన్ని ఛేదించి వెనుకకు వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారిని ఎవరిని వదలను, అందరినీ చంపుతా. నువ్వు చేసిన అధర్మ యుద్ధానికి సమాధానం ధర్మబద్ధంగానే ఎలా చెప్తానో చూడు అని అంటూ తన శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని విరిచి ముందు భాగాన్ని ముందుకు, వెనుక భాగాన్ని వెనుకకి ఇసిరిపడుస్తాడు. అభిమన్యుడు తన విలుని ఎక్కుబెట్టుబోతుంటే కర్ణుని రథసారథి కర్ణుని ప్రాణాన్ని కాపాడటానికి అతన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అభిమన్యుడు కర్ణుని చంపాలనుకోలేదు. ఎందుకంటే తన తండ్రి అర్జునుడు కర్ణుని చంపుతా అని శపథం చేశాడు గనుక. లేదంటే అభిమన్యు చేతుల్లో మొదటగా కర్ణుడే మరణించేవాడు. అభిమన్యుడు ముందు పద్మవ్యూహంలో నిలబడిన సైనికులందరినీ చంపివేసి కౌరవులందరికీ ఓటమి రుచి చూపిద్దాం అనుకున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుడితో, సంజయ, కర్ణుడు వేసిన బాణానికి అభిమన్యుడు మరణించాడా మరి అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. మహారాజా, మీరు అభిమన్యుని గురించి చాలా తక్కువ అంచనా వేశారు. కర్ణుడు వేసిన బాణం అభిమన్యుని ఇంకా రెచ్చగొట్టింది. అగ్నిలో నెయ్యి పోసినట్లయింది. అలా ఎగిసిన మంటలో పద్మవ్యూహంలోని సైనికులందరూ మాడి మసైపోతున్నారు. ఉదయం నుండి కర్ణుడి బాణం తగిలి